మమ్మల్ని నీ సన్నిధిలో తీసుకుని వచ్చారు. నీ వాక్యం వినే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మతో నీ యొక్క వాక్యాన్ని వినగలటకును, గ్రహించిన హృదయమును, చూచుకాను, వినే చెవి మాకు దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ స్థలంలో పరిచయ ప్రతి చీకటిని యేసు నామములో నేను గర్విస్తా ఉన్నాను. అందరిలో నూతనత్వం మీరు దయచేయండి. ఆత్మ నడిపింపు దయచేయండి. యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమె శాస్త్రం నిలబడ్డారు. మీరు ఆలోచన నిలబడి Father, we thank you. Father, we thank you. Father, we thank you. Father, we thank you. Father, we thank you for your love. May we enter your gates with thanksgiving. May we enter your courts with a praise. May we let your throne with your glory shine, and be lost in your love and your grace. Father, we thank you. Father, we thank you for your love. May we enter your gates with thanksgiving. May we enter your courts with a praise. May we fall at your throne with your glory shine, and be lost in your love and your grace. That is good. దేవుని సన్నిధిలో మనం ఆయన వాక్యం నేర్చుకోవడానికి మనం వచ్చాము కనుక వినుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలని చూశాము. నేను ఎవరికి సాక్ష్యం చెప్పేదను, ఎవరితో మాట్లాడేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకోవాలని మనం చూసాం. కానీ మీరు ఎంతమంది ఈ వాక్యం ఈ మీటింగ్ ముందు ఒక గంట ఒంటరిగా ప్రార్థన చేసుకొని మీ హృదయాన్ని దున్నుకున్నారో నాకు తెలియదు. కనుక చాలామంది వాక్యం వింటారు, ఏం వింటున్నారో మర్చిపోతారు. వాక్యంలో తప్పేం లేదు. వాక్యం అనేది అది జీవం, దాంట్లో అది విత్తనం లాంటిది. ఆ విత్తనాన్ని వేసేటప్పుడు దున్నబడినటువంటి నేలలో వేస్తే అది ఫలిస్తుంది. బాగా దున్నబడినటువంటి నేల, సిద్ధం చేయబడినటువంటి నేల. నీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాక్యంలో శక్తి నీలో పనిచేసి 100 60 30 ఫలిస్తుంది. సో ఫలములు లేని వాడమైతే, ఒక్క బలం కూడా నువ్వు ఫలించలేదైతే, ఇప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం అంటున్నప్పుడు బహు జాగ్రత్తగా విని దేవుడు ఎలా మనం ఉండమని కోరుతా అన్నాడు ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్ముని మీద పనిచేస్తేనే తప్ప, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తుందంటే యోహాను సువార్త 16:8 ఉందండి. యోహాను సువార్త 16:8 ఉంది. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకం అంటే మనం ఒప్పింపచేయును. హీ విల్ కన్విక్ట్ యు ఆఫ్ యువర్ సిన్. సో వాక్యం అనేది నీ పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నీకు ఏది జ్ఞాపకం వచ్చినా నీ హృదయాన్ని కడిగి చేసుకొని ఒప్పుకోకుండా ఉంటే నువ్వు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. నీకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని పెడచెవిని పెట్టి తిరగబడి నీ హృదయాన్ని ఏమాత్రం కూడా విప్పకుండా, దేవునితో చెప్పకుండా, నువ్వు ఇలా ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవునితో చెప్పకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతే నేను ఎవరు బాగు చేయరు. నీ జీవితం అసలు ఏమీ బాగుపడదు, ప్రయోజనం లేదు. సో
సో మీరు కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసుకొని ఏమి నేర్చుకోమంటున్నాడు అది తెలుసుకుంటే నువ్వు వెళ్ళినప్పుడు ఈ ఉదయం ఏం చెప్పాను నేను, ఒక్క యోసేపు ఐగుప్తు అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అలాగే దానియేలు బబులోను రాజ్యానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అలాగా నీవు నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటావు. సో ఉండకపోతే ప్రయోజనం లేదు. నువ్వు దేవుడు నీకు అప్పగించినటువంటి పని ఏంటో తెలుసుకోవాలి. దేవా, నువ్వు నాకు ఏం అప్పగిస్తున్నావు, ఏ పని అప్పగిస్తున్నావు? నేను ఇష్టానుసారంగా నాకు ఈ పని నేను తీసేసుకుంటాను, ఎందుకంటే ఈ పని చేయడం నాకు బాగవచ్చు. నీ టాలెంట్ అనేటువంటిది దేవుడు చెప్పకపోతే డేంజర్. చాలామందికి టాలెంట్స్ ఉన్నాయి, చాలామందికి తలాంతులు ఉన్నాయి. తలాంతులు ఉన్నందువలన అది వాడటం వలన ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. దేని కొరకు నేను సృష్టించాడు? ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువును దాని క్రమం చొప్పున దాని యొక్క పని దేని కొరకు సృష్టించడంలో దాని కొరకు సృష్టించాడు. అందుకే ఇప్పుడు నీవు మనం చేసుకున్నటువంటి వస్తువులు కూడా అంతే. కటింగ్ ప్లేయర్ ఉంటుంది. కటింగ్ ప్లేయర్ తెలుసా ఏంటి, ఎలా ఉంటుంది అది? సరే, మంచి. తర్వాత టర్న్ స్క్రూ ఉంటుంది, స్క్రూ డ్రైవర్. అది ఎలా ఉంటుంది? స్క్రూ డ్రైవర్ తెలుసునా? అది ఎలా ఉంటుంది? సో దేనికి దానికి స్పానర్ అని ఉంటుంది. స్పానర్ అంటే ఏమిటో, దానికి చిన్న రంధ్రాలు, పెద్ద రంధ్రాలు, లేదా సైజులో ఉన్న రంధ్రాలు ఉంటాయి. అది ఒక పలకలు కలిగినటువంటి లేకుంటే ఈ డైమెన్షన్స్ ఉన్నటువంటి ఒక స్క్రూను దాన్ని ఈజీగా తీసేయచ్చు. దానిలో ఆ రంధ్రాలను సరిగ్గా దాన్ని పడేటట్టు చేసి అదొక స్పానర్. సో స్పానర్ కావాలిరా బాబు అంటే వాడు కటింగ్ తీసుకొచ్చాడు, స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చాడు, పని చేస్తుందా? సో ఏ పనికి ఆ వస్తువు, ప్రతిదానికి ఒక వస్తువు, అది ఎలా వాడాలి? సో దేవుని యొక్క జ్ఞానం ఏంటంటే నీకు తలం తీస్తాడు, ఏ తలం తీస్తాడో దాన్ని ఎలా వాడాలో నీకు చెప్తాడు. అది కూడా దేవుని యొక్క ఏర్పాటు చెప్పిన నేను ఈ పని చేయగలను, ఇది చేసేస్తానంటే కాదు. దేవుడు నీతో మాట్లాడతాడు. పౌలుతో మాట్లాడినాడు. దేని కొరకు ఆయన సృష్టించాడో పౌలుతో మాట్లాడినాడు. అలాగే బసలేలు అనే ఒక ఆయన ఉన్నాడు. దేని కొరకు తను సిద్ధపరిచాడో అది బైబిల్లో ఉంది. లక్ష్య పనులు చేయడానికి, మందసం చేయడానికి, ఇక ఏమేమి చేయాలో తెరలో చేయడానికి, వీటన్నిటికీ నిబంధన మందసం ఇవన్నీ చేయడానికి అతనే వాడుకున్నాడు. దేవుడు అతనిని ఆత్మతో అభిషేకించడని ఉంది. అతను ఒక అసిస్టెంట్ని ఇచ్చాడు, తనను కూడా వివేకముల ఆత్మతో నింపాడు. సో నీకు దేవుడు ఏం చేస్తాడంటే నీవు ఏమై ఉన్నావో, దేవుని సేవలో ఏమై ఉన్నావో అది నీకు బయలుపరుస్తాడు. వారికి కృపావరం ఇచ్చాడు. అపోస్తలులకు ఏమి ఇచ్చాడు? కృపావరం ఇచ్చాడు. ఆత్మ ఒకటే కానీ కృపావరములు వేరు. ఎవరు ఏమేమి సామర్థ్యం, మనకు సామర్థ్యం ఉంది కానీ ఆయన దాన్ని పరిశుద్ధపరుస్తాడు, అప్పుడు వాడుకుంటాడు. మనలో మేము చేయగలం కదా అని మీరు చాలా ఆ పని ఈ పని చేసేస్తారు, నిజమే. కానీ దేవుడు అప్పగిస్తే దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు అప్పగించకపోతే నీకు విసుగుదనం వస్తుంది, రకరకాల వ్యసన పడతావు, కోపడతావు. వ్యసన పడకండి ఉంది తెలుసా? వ్యసన పడకండి అని ఎక్కడుంది? 37వ కీర్తనలో ఉంది. ఏమో చూడండి, వ్యసన పడుకుడి. అది వ్యసన పడుట కీడికే అంతే. మాటికి పొయ్యి దగ్గర మాటికి విసుకుంటూ ఉంటారు, ఛీ అంటూ ఉంటారు, ఛా అంటూ ఉంటారు. అదేంటి? ఏదైనా ఓపిక లేదన్నమాట. ఓపిక లేదు. కొంచెం పని ఎక్కువైతే, కొంచెం మంట ఎక్కువైతే, ఆ పొగ కళ్ళలో తగిలితే ఛీ
ఈ మాటలు వస్తున్నాయంటే ఏంటి? ఇంకా వ్యసనం అనేది పోలేదు, అది కీడుకే కారణం. సో నీకున్న తలాంతుని బట్టి దేవుడు నేను దేంట్లో వాడుకోవాలనుకున్న దానిని బట్టి నీవు దాన్ని సరిగా ఏ రీతిగా వాడాలో ఆ రీతిగా వాడినప్పుడు నీకు ఫలాలు చూస్తావు. సో నీకు ఆశ ఉంది ఏదో చేయలేని, కానీ దేవుని యొక్క నడిపింపు ఉంటే నీకు ఒక ఆశీర్వాదం ఉంటుంది. దావీదు తన జీవితంలో ఒక మహా విషాదకరమైనటువంటి ఒక దినాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దావీదు మనకు తెలుసు, ఆయన ఎన్నుకున్నవాడు, దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు ఏర్పాటులో అతను ఉన్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనిషి అయినప్పటికీ కొంచెం అజాగ్రత్త భయంకరమైన విషాదం తీసుకొచ్చింది. మనం సమూయేలు గ్రంథం చూద్దాం, 2వ సమూయేలు గ్రంథం చూద్దాం, 6వ అధ్యాయం 1 నుండి మనం చూద్దాం. 2వ సమూయేలు 6వ అధ్యాయం 1 నుండి మనం చూద్దాం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తర్వాత, ఫిలిష్తీయుల దేశంలో ఎన్ని నెలలు ఉందంట? మందసం, యెహోవా మందసము, నిబంధన మందసం ఎన్ని నెలలు ఉంది? 7 నెలలు. రైట్. ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయ్యే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండెనో మీరు తెలుసుకొందురనిరి. రైట్. సో ఏం జరుగుతుంది అక్కడ? దావీదు ఏం చేస్తున్నాడు? ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని. 2వ సమూయేలు చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? 2వ సమూయేలు 6వ అధ్యాయం. తరువాత దావీదు ఆది వచ్చావు ఈ లోపలికి. సరే, మంచిదే. ఎటెళ్ళినా దేవుడి వాక్యం ఎటెళ్ళినా పర్లేదు. మనం దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనతో మాట్లాడతాడు. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఫిలిష్తీయుల నుంచి ఎక్కడికి వచ్చాం మనం? దావీదు దగ్గరికి వచ్చాం. రైట్. ఇప్పుడు దావీదుని చూద్దాం ఏం చేస్తున్నాడు. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని. అది ఎంతమంది సమకూర్చుకున్నాడు? 30,000 మంది. ప్రొసెషన్, బిగ్ ప్రొసెషన్. రైట్. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. రైట్. ఇక్కడ ప్రయాణం సమకట్టబడుతుంది. సో ఎలాగా చదవండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి అది గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా. అప్పుడు వరకు ఎక్కడ ఉంది? ఇది అబీనాదాబు ఇంట్లో ఉంది. రైట్. అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల కుమారులలో ఒకడు ఉజ్జా. రైట్. వీళ్ళిద్దరూ కొత్త బండిని తోలుతా ఉన్నారు. బండి వీళ్ళు తోలుతున్నారు, వీళ్ళకి అలవాటైంది. ఈ మందసం అనేది వాళ్ళ ఇంట్లో ఉంది. అంతవరకు మందసం అనేది ఎవరింట్లో ఉంది? అబీనాదాము ఇంట్లో ఉంది. సో ఇప్పుడు అబీనాదాము వారికి రోజు చూస్తున్నారు కదా, దాన్ని రోజు చూస్తుంటే ఈ మందసం అనేది దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దానికి ఉన్నటువంటి పరిశుద్ధత, దానికి ఉన్నటువంటి విలువ వాళ్ళు గ్రహించలేవు. దేవుని సన్నిధి. మందసం అంటే ఏంటి? దేవుని సన్నిధి. ఎవరైనా భయపడతారు. వారికి దేవుని భయం లేకుండా చదువుతున్నారు, ఎందుకంటే అలవాటు అయిపోయింది. చాలామందికి మీరు ఏదైనా పని చేయాలంటే నాకు ఇదంతా వచ్చు కదా, ఏడు మీద నాకు చెప్పేది, మీరు నాకేం చెప్పవసరం లేదు, అలవాటు అయిపోతుంది.
నేను రోజు చేసే పని కదా. ఇదేంటంటే సామాన్యంగా ఉన్నది వాళ్ళ మందసం అంటే. సో వీళ్ళు మేము అనేది మనసులో వచ్చింది, మేము తోలాలి. ఎంతవరకు మా ఇంట్లో ఉండింది, మేము తోలాలి. సో వాళ్ళు తోలుతున్నప్పుడు వాళ్ళకి చాలా గర్వంగా తోలుతున్నారు. ఇది మా ఇంట్లో ఉంది కదా, మేము దీన్ని తోలడానికి అర్హులు మేము అన్నట్లుగా వాళ్ళు తోలుతూ ఉన్నారు. సరే, ఎంతమంది తీసుకెళ్ళాడు? 30,000 మంది తీసుకెళ్ళాడు. సో ఇంకేమని చేస్తున్నారు చూడండి అక్కడ. దేవుని మందసం గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా. సో ఎద్దు బండిని తీసుకెళ్తున్నారు, దాని మీద పెట్టి తీసుకెళ్తున్నారు, ఆ బండి మీద. రైట్, ఒక స్థలానికి వచ్చారట. అహ్యో దాని ముందర నడిచింది. అది 5వ వచనంలో ఏముంది? 5వ వచనంలో దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, నానా విధములైనటువంటి సంగీతం ఇవన్నీ వచ్చేసింది. సంగీతం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తెచ్చేసుకున్నారు. రైట్, ఇంకా స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. యెహోవా సన్నిధిని నాట్యమాడుతున్నారు. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఏదో సంగీతం వాయించడమే చూసుకుంటున్నారు. చాలా మంది సంఘాల్లో బలమైనటువంటి సంగీతం ఈ వ్యవహారం అంతా ఉంటుంది. ఈ దినాల్లో ఇంకా రకరకములైనటువంటి మోడర్న్ కొత్త కీబోర్డ్స్, ఇంకా గిటార్స్, ఇంకా రకరకమైన వచ్చేసి. సో సంగీతం అంటేది ఏమనుకుంటున్నాడు? సంగీతం వాయిస్తే దేవునికి ఇష్టం అని అనుకుంటున్నాం. క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ వస్తుందంటే తయారైపోతారు కదా సినిమా పాటల ట్యూన్స్తో. వీళ్ళు ఈ మరియమ్మ, యోసేపు, దోతలు, గొర్రెల కాపర్లు, ఇవన్నీ తారలు, బోరలు అలవాటు. మీ సంగీతనాదం అంటూ దేవుడు వింటాడు అనుకుంటున్నారా? మీ పండుగ దినములను నేను ఆశ్రయించుకుంటానని అంటున్నాడు ఆయన. ఆమోస్ గ్రంథం చూద్దాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. ఆమోసు మీ పాటల ధ్వని, అది మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, నా యొద్ద నుండి తొలగనివ్వండి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మీ స్వరమండలముల నాదములు వినుటకు నాకు మనసు లేదు. చాలా వాక్యం తెలియదు. ఒకరితో నేను మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, చాలా విషయాలతో ఏం చెప్తున్నాడంటే, ఎంతమంది నేను పాటలు పాడేవాడిని, మాట్లాడతాను, నేను ఇప్పుడు పాటలు పాడలేను. ఎంతమంది అతడు గాస్పెల్ సింగర్. మరి ఎందుకు పాటలు మానేశావు? ఎందుకు పాట ఎత్తడంటే, ఎందుకంటే దేవుడు ఈ గొంతుకు మోతాడు. అంతే, పరిశుద్ధమైన పాటలు పాడలేడు, కైకులు దగ్గర ఉంటాడు అతను. సరే, కారణం ఏంటని అడిగాను. ఏంటంటే, సో పాడాడు. క్రిస్మస్ రోజున అందరూ క్లాప్స్ కొట్టారు. అందరూ క్లాప్స్ కొట్టి ఏమంటారు చెప్పిన తర్వాత వన్స్ మోర్ అంటే ప్రజల్లోంచి వన్స్ మోర్. సో ఈ లోపల పాట పాడాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా అది అయిన తర్వాత ఈ పాట ఇంకొకసారి పాడాలి అనే లోపల అతడు ఏం చేశాడంటే, ఒక అపవిత్రమైన కార్యంలో పాల్పొంది మళ్ళా వన్స్ మోర్ అని చెప్పడం మళ్ళీ వచ్చి మళ్ళా పాట ఎత్తపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే గొంతును మొత్తాడు. అక్కడ నుంచి నేను పాడలేను, నేను సిగ్గుపడుతున్నాను, దేవుడు నన్ను మొత్తాడు, ఎక్కడ పాటలు పాడలేను, నా జన్మలో పాట రాదు నాకు. చాలామందికి దేవుని యొక్క సన్నిధిలో ఏదైనా చేసేయగలము అని అనుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం తెలియకుండా చాలామంది అప్పుడప్పుడు సినిమా పాట పాడతారు. సరే, క్రిస్మస్ రోజున ఈ దూతల గురించి, పరిశుద్ధ దూతల గురించి, మరియ గురించి, యోసేపు గురించి రకరకాల పాటలు పాడుతూనే ఉంటారు. వాళ్ళు దేవుని భయము వాళ్ళకి లేదు. నీవు సేవలో పాల్పొతున్నాను అనుకుంటున్నావు, దేవుని భయం మనకి చాలామంది భయం లేకుండా సేవలో పాల్పొందుతున్నారు. మీ పాటల ధ్వనిని
నేను వినను. సోదరులారా, మనం పాటలకి రకరకాల పాటలు కట్టేసుకోవచ్చు, పాడేయచ్చు, దేవుని భయం లేకుండా ఉండవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడో చూడండి అక్కడ, నేను మీ పాటల ధ్వని, నేను మీ పండగలను నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. ఎంత విషయం. ఈ కొడుకు పేరేంటి? ఉజ్జా దగ్గర అదేనా అవినాదాం యొక్క కొడుకు పేరు. సరే, 6వ వచనంలో ఏం చూస్తున్నామంటే, ఇతడు ఒక స్థలానికి రాగానే అక్కడ ఆ ఎద్దు యొక్క కాలు జారినాడు. మరి అక్కడ ఉన్న గాడిలోకి పడ్డదో కాలు, ఆ బండి మీద ఉన్నటువంటి మందసం కొద్దిగా టిల్ట్ అయింది. వెంటనే ఈ ప్రక్కన ఉన్నటువంటి ఉజ్జా ఏం చేశాడు చూడండి, చదవండి. అక్కడ ఏం చేశాడు? కాలు జారగా వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనబోయెను. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని వద్ద పడి చనిపోయాడు. సోదరులారా, మీకు అలవాటైపోతుంది సేవ, ప్రతిదీ అలవాటైపోతుంది. కానీ మీ చేతులు ఎలా ఉన్నాయో తెలియకుండా ఉంటున్నాయో, దేవుని భయం లేకుండా ఉంటున్నాము. మీ చేతులను పరిశుభ్రంగా కాపాడుకోవడానికి ఏమైనా జాగ్రత్త తీసుకుంటున్నావా? నీకు అలవాటు ప్రకారం ఏదైతే చేసేస్తున్నాను, దేవుని భయం లేకుండా. ఇదంతా మా తాతగారి ఇల్లే అనుకుంటున్నావు. దేవుడు నీ చేతులు ఏమేమి చేస్తున్నాయో, వంట చేస్తున్నాయో, వడ్డిస్తున్నాయో, ఏమి చేస్తున్నాయో, ఈ చేతులు ఏం చేసినా కానీ దేవుని భయం లేకపోతే జాగ్రత్త ఏమనుకుంటున్నావు. అక్కడికక్కడ దేవుని యొక్క ఓగిరవుతున్న అన్నది పడింది. మనకి పాత సంఘటనల వల్ల మనకి ఏం రావాలో పాఠాలు రావాలి. ఎంతమంది ఇద్దరు ఉండేవారు, హోప్ని ఫిహాస్ అని ఉండేవారు. ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరు? ఏలీ అని ఒక యాజకుడు, ఆ యాజకుని యొక్క కుమారులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా ఎదుట వాళ్ళు ఎలా ఉన్నారంటే, మొదటి సమూయేలు గ్రంథం ఎలా ఉన్నారు చూడండి. వాడు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. అంతే, మిక్కిలి దుర్మార్గులైనటువంటి వారు, భయపడిన వాడు. ఈ యాజకుని యొక్క కుమారులు దేవుని మందిరంలోనే ఉంటున్నారు. వాళ్ళకి ఏం భయం లేదు. ఎందుకంటే పరిహాసం, యవనస్తులు పరిహాసం ఉంటున్నారు. ఏమేం చేస్తున్నారు వాళ్ళు? ఎవరైనా అర్పణ తీసుకొస్తుంటే ఆ గేట్ దగ్గర ఉండి ఇక్కడ బలిపీఠం దగ్గర తీసుకుని రాక ముందే ఏం చేస్తున్నారంటే ఒక ముళ్ళ కుంకిన తీసుకొని వచ్చి దాన్ని ఎంత కావాలో తీసేసుకుంటున్నారు. అసలు బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత, అర్పించిన తర్వాత వాళ్ళు తీసుకుంటే పర్వాలేదు. వాళ్ళు చూడండి ఎటువంటి ఆతురత ఉన్నది. ఎవరైనా భయం ఉన్న వాళ్ళకి ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి. 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా. చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు? బహు భయంకరంగా ప్రవర్తిస్తాం. అప్పుడు వాళ్ళ నాన్న పిలిచాడట, పిలిచి కొంచెం హెచ్చరించాడు. 24వ వచనం. నా కుమారులారా ఇలా చేయకూడదు. నాకు వినబడినది మంచిది కాదు. మీరు చేసేది ఏమిటి మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు.
నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఆ. ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును? ఎవరు విజ్ఞాపనం చేయరు అని హెచ్చరించాడు. కానీ వాళ్ళు ఏమన్నా బుద్ధి తెచ్చుకున్నారా? లేదు. వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నారా? లేదు. కానీ అదే మందిరంలో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ చిన్న అబ్బాయి పేరేంటి? అతను ఏం చేస్తున్నాడు చూడండి. 18వ వచనం. సమూయేలు సంగతి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుడు ఇతరులను అంగీకరించాడు. తర్వాత 26వ వచనం చూద్దాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుడు ఈ చిన్న కుర్రవాడు చేస్తున్నటువంటి సేవను అంగీకరిస్తున్నాడు. సో వీళ్ళ సాయంత్రం ఏమైందో మనకు తెలుసు. అకస్మాత్తుగా ఫిలిస్తీన్లు వచ్చారు. యుద్ధం ముమ్మరంగా అయింది. ఆ సమయంలో మందసం పట్టబడడం, దేవుని యొక్క మహిమ పోవడం, అక్కడి నుంచి పోవడం, ఆ తర్వాత వీళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. కానీ దేవుడు ఈ అబ్బాయిని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేసింది. సోదరులారా, ఇవన్నీ మనం చదువుతున్నాం. ఇవి చదవడానికైనా? ఇవి చదవడానికి నీ దేహం దేవుని యొక్క ఆలయం. ఎవడైనా ఈ ఆలయం పాడు చేసిన ఎడల 1 కొరింథీ 3:16 వచనం. 1 కొరింథీ 3:16 వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయడు. సోదరులారు, జాగ్రత్తగా ఉందాం. నేను ఇంకా నీ చేతిని శుభ్రంగా ఉంచుకోకుండా, నీ చేతిని పరిశుద్ధంగా ఉంచుకోకుండా అజాగ్రత్తతో దేవుని సేవలో పాల్పొందుతున్నామంటే బహు జాగ్రత్తగా దేవుని సేవలో నీవు తగ్గించుకొని పశ్చాత్తాపడు. మరి ముఖ్యంగా నీకు మారు మనసు లేదంటే ఫస్ట్ మారు మనసులోకి రా. దేవుని సన్నిధిలో నీ పాపాలన్నీ కడుక్కో, శుద్ధీకరించుకో. ఏంటంటే క్రైస్తవ సంఘంలో అలవాటు ఎలాగైపోతుందంటే ఏదో సహాయం చేస్తున్నారు అనుకుంటున్నాం. అది ఏమవుతుందంటే దేవుని భయం తీసేస్తుంది. నీకు దేవుడు అంటే భయం లేకుండా చేస్తాను. ఏదో నువ్వు చీపు పట్టుకున్నా కానీ భయం ఉండాలి నీకు. నీ చేతులు అశుభ్రంగా ఉండి యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవరు? 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములు కలిగి శుద్ధ హృదయము నీ జీవితాంతం కాపాడుతుంది. మీరు పెద్దదాన్ని అయిపోయారు కదా అని అనుకోకు. నీ యొక్క హృదయం మూర్ఖ హృదయం. నీవు దేవుని సేవలో పాల్గొనడానికి తగినదాన్ని అనుకోకు. నీవు వెళ్ళిపోతాడు. నీ అలవాడైపో. ఏదో అయ్యగారు చేయమన్నారు, అమ్మగారు చేయమన్నారు, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. నీవు కష్టపడి పశ్చాత్తాపడితేనే కానీ నీకు సేవలో పాల్పొందలేవు. ఎంత జాగ్రత్తగా పాల్పొందుతున్నావు. ఏమన్నాడు పేతురు? అతను గాలిలో వచ్చాడు. వాడు మా రోజు పొందాడు ఫిలిప్ దగ్గర. ఇక ఫిలిప్ నాకు అసిస్టెంట్ అయిపోయాడు, అసిస్టెంట్ పాస్టర్ అయిపోయాడు. అతను అకస్మాత్తుగా పేతురు వెళ్ళాడట. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. వాడు ఏం చేస్తున్నాడంటే కొంత సొమ్ము పేతురు దగ్గర పెట్టి నాకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఇతరుల మీదకి ఎలా వస్తుందో అలాగే నేను కూడా ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు వారికి దేవుని ఆత్మ రావాలి, నా కొరకు ప్రార్థన చేయండి
దేవుడు ఏమన్నాడంటే పేతురు ద్వారా దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే నీ హృదయం దేవుని ఎదుట నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ కార్యమందు నీకు పాలుపోములు లేవు. మరి ఈ పని చేస్తున్నందువలన నువ్వేంటంటే నీ హృదయంలో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు దేవుని భయంలో ఉంటున్నావు. ఎంతైనా కూడా దేవుని భయం లేకుండా ఆ పని ఈ పని చేసేసినందువలన నువ్వేంతో నేను సంతోషపరచుకుంటున్నావు, సంతృప్తిపరచుకుంటున్నావు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. ఇది సాతాను యొక్క మోసం. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయబడి దేవుడు ఏమంటాడు కనుక్కో. దేవుడు నేను శుద్ధీకరించిన తర్వాత అమ్మగారు దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపాలు క్షమించాడు, నా ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను, సరి చేసుకున్నాను. నాకు శుద్ధ హృదయం, దేవుడు నాకు శుద్ధ హృదయం ఇచ్చాడు అని చెప్పు. లేకపోతే నీకు అలవాటు అయిపోయి నీవు నరకానికి పరిగెడుతున్నానే సంగతి తెలుసుకో. ఇప్పటికే దేవుని భయం లేకుండా ఉంటున్నాను. మీరు మీ ఇష్టానుసారంగా జీవించు. ఏకను చేతులు పరిశుద్ధంగా లేకుండా సినిమాలు చూస్తూ సోదరి నీ చేతులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి నీ చేతులు? పరిశుద్ధంగా లేవు. దేవాలయం, ఈ దేవాలయమైనటువంటి మీ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. నేను వ్యభిచారం చేయట్లేదు కదా అనుకుంటున్నావు, కానీ నీ చేతులు శుభ్రంగా లేవు. ఏకను నీ శరీరంతో ఆటలాడుతున్నావు. పాపం చేయలేదు అంటున్నావు, కానీ చేసేదంతా రహస్యంగా నువ్వేం చేస్తున్నావు అంటే నీ శరీరంతో నీకు నీవే పాపం చేసుకుంటున్నావు. అందుకే నీకు దేవుని భయం లేదు. ఏకమైన ఉంటావు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించు. పరిశుద్ధత, నీ కళ్ళలో పరిశుద్ధత లేదు, నీ చేతులలో పరిశుద్ధత లేదు. నీ ఇష్టానుసారంగా నీవు ప్రవర్తించు. నీకు నీవే మోసం చేసుకుంటూ దేవుని సేవలో నీ చేతులు పెట్టాలనుకుంటున్నావు. భయపడు. నీకు భయం చెప్పేవారు లేరు. నీ తల్లిదండ్రులు నీకు భయం చెప్పలేదు, నీ సంఘం నిన్ను భయం చెప్పలేదు, నీ పొరుగు వారు నీకు భయం చెప్పలేదు. అందుకని నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు? భయం ఉందా నీకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏముంది అక్కడ? జ్ఞానములకు మూలం. అంతే. సామెతలు 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతిరి. నేను పిలుస్తున్నప్పుడు రండి 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 అని దేవుడు పిలుస్తున్నప్పుడు మీరు వినలేదు. గర్విష్ఠురాలు తినబడుతున్నావు. తినబడటం నీకు అలవాటు, లెక్క చేయబడడం నీకు అలవాటు. నీవు గర్విష్ఠురాలు. తినబడుతున్నారు. నా చేయి చాపగా ఎవరును లెక్క చేయడం. నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక ఆదివారం ఆదివారం మీ ఊరిలో వాక్యం వింటున్నారు, టీవీలో వాక్యం వింటున్నారు. ఏమవుతుంది ఇదంతా? మీరు వినే వాక్యం అంతా ఏమైపోతుంది? బొత్తిగా భయం లేని వాళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఎక్కడైనా దీనత్వం ఉందా? ఎక్కడెక్కడ తినబడ్డావు, పశ్చాత్తాపడ్డావు? నీకు పశ్చాత్తాపం లేదు, నీకు దీనత్వం లేదు. యేసయ్య చెప్తున్నాడు, నేను సాత్వికుడు. మన రక్షకుడు అయినటువంటి యేసయ్య, నీ కొరకు రక్తం కలిసినటువంటి యేసయ్య ఏమంటున్నాడు? ఆయన నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకుని అంటున్నాడు. ఎక్కడ నేర్చుకున్నావు?
సైతాన్ దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నాను. సైతాన్ గర్విష్ఠుడు. నీవు ఒక గర్విష్ఠుడు. నీవు భయమైన దానివి. దేవుడు అంటే బొత్తిగా భయం లేదు నీకు. ఇక్కడ ఓపిక, ఈ ఓపిక ఫినాన్షియల్ సంగతి ఏం చదువుతున్నాను. బొత్తిగా భయం లేనివాడు. నాకేం జరగదు. ఒకేసారి ఇద్దరు యుద్ధంలో చనిపోయారు. ఏమి వెనకబడి ఆయన చనిపోయాడు. మొత్తం హలస్వరం అయిపోయింది. అంధకారం. సోదరులారా, మన సంఘాన్ని మనం బాగు చేసుకోవడం మీకు ఇష్టం లేదా? నీకు బాగుపడడానికి ఇష్టం లేదా? ఈ సేవలో నీకు పాల్పొందడం లేవు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం ఏమంటున్నాడు పేతురు? అపోస్తలుల కార్యంలో పేతురు ఏమంటున్నాడు? నీ హృదయం దేవుని ఎదుట సరియైనది కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యమునందు నీకు పాలు పంపులు లేవు తెలుసుకో. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకో. మారు మనసు నొంది ప్రభువును వేడు. సరే, నీకు రేపేదని చెప్తారు. చెప్పు, అమ్మగారు చెప్పు. దయచేసి ఏమనుకోవద్దండి, నాకు చేయలేని ఉంది, నాకు మారు మనసు లేదు, నాకు రక్షణ లేదు, నాకు పరిశుద్ధత లేదు, నేను ఇంకా సినిమాలు వదలలేదు, నేను చేయను. మనం ఎలా కొనసాగి ఎక్కడికి వెళ్తున్నాం? పాతాళానికి వెళ్తున్నాం. మిమ్మల్ని పాతాళం పంపించడం నాకు ఇష్టం లేదు. మారుతావా? మారినంటావా? అలాగే దేవుడు చూసుకుంటాడు. మాకు సహాయం కావాలా? దేవుడు చూసుకుంటాడు. చూసుకోపోయినా కష్టపడతాం. నేను బాగు చేయాలంటే మటుకు దయచేసి నీ యొక్క చేతులు పరిశుద్ధమైన తర్వాత, దేవుడు నిన్ను మార్చిన తర్వాత, ఏదో ఆ పని ఈ పని చేంజ్ చేసేస్తే నీకు పనులు వచ్చేద్దాం అనుకుంటున్నావు. ఏంటి ఎవరు చెప్పారు నీకు? ఈ సేవలో నీకు పాలు పంపులు లేవు. ఎవరు బతిమాలుతారు అనుకుని చూస్తున్నావేమని నేను ఎవరు బతిమాలు? మనకు కావాల్సింది, ఎక్కడి నుంచి కావాల్సింది రోషం కలిసి సేవ కావాలి. నీ మగడైనా ఆడదైనా సరే చేతులు పరిశుద్ధంగా కాపాడుకో. నీ చేతులలో ఏమేమి అపవిత్రత అంటుకుందో ఒప్పుకోవచ్చు. బలిపీఠం దగ్గర ఒప్పుకో, సరిచేయి. పాపమును ఒప్పుకుంటేనే నీకు రక్షణ. అతిక్రమమును దాచిపెట్టేవాడు బలిపీఠం, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. ఈ సంఘం ఎక్కడ నాశనం అవుతుందంటే మనం తెలుసుకోకుండా ముందుకు వెళ్ళడం నాశనం అయిపోతుంది. దేవుడు ఉద్యమాన్ని అడగలడు, కానీ పాపంలో కొనసాగావా ఉద్యమం రాదు, ఉద్యమం ఆగిపోతుంది. అక్కడికక్కడ మరణించాడు అన్నది, అక్కడికక్కడ మరణించాడు ఉద్యమం. నీకు అర్థమవుతుందా? లేదా వేరే భాషలో చెప్పాలని? వేరే భాషలో చెప్పనవసరం లేదు. ఈ రాత్రి దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఎక్కడెక్కడ తప్పులు చేసావో నిజంగా ఒప్పుకో, సరిచేయకుండా సేవల పాల్మాను ఉండు. ఏమన్నా ఉండు, నీకు అన్నీ నీకు సమకూడతాయి, ఏది తక్కువ కాదు. కానీ పశ్చాత్తాపడు, 2 రోజులు 3 రోజులు పశ్చాత్తాపడు, ఒప్పుకో, సరి చేసుకో. ప్రభు నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధురాలుగా చేయకూడదు. ఎవరన్నాడు? యెహోవానైన నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 చదివినట్టున్నాను. కింద చదువు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. అపాయం నీకు కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. మీకు భయం వస్తే ఈ దేవుడు నాకు ఎక్కర్లేడు, వాళ్ళు చాలా దేవుళ్ళు ఉన్నారు, వెళ్ళండి అక్కడికి, ఆ దేవుడు దగ్గరికి వెళ్ళు. ఏం మాట్లాడు, నువ్వు 100 తప్పులు చేసినా సరే మాట్లాడు. కళ్ళు నుండి చూడు, చేతి నుండి ముట్టుకున్నావు, చెవుల నుండి వినం, నోరు నుండి ఆ దేవతలు కావాలి. ఏమైనా చేసుకో. ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే ఒక ఆట బొమ్మ అనుకుంటున్నావు.
తెలుసుకోకపోతే ఎట్లా? దేవుని యొక్క ఫస్ట్ లక్షణం ఏంటో మనం ఈ ప్రేమ తెలుసుకున్నాం. 29వ వచనం, అదే 29వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమాయెను, జ్ఞానము వారికి అసహ్యమాయెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఇష్టం లేదు మాకు. మేము ఇలాగే గర్వంగా ఉంటాం, మేము ఇలాగే డంబంగా ఉంటాం. మాకు అది వచ్చు, మాకు ఇది వచ్చు, నీకు ఏమైనా రా వచ్చినా అది మాకు అవసరం లేదు. దేవుడు ఫస్ట్ నేను రక్షించాలి, నీకు నిర్దోషమైన చేతులకి ఇవ్వాలి. ఏం పర్వాలేదు ఆ మాత్రం తీసి అవతల పడి ఈ రాత్రి తీసి మీటింగ్లో ఉండు, చేతులు పరిశుభ్రపరచుకో. ఈ రాత్రి నిజంగా నీ పాపంలో పెట్టి ముందుకు సాగదు. ఇక్కడ ఎంతో ప్రొసెషన్, చాలా మంది వచ్చేసారు. ఎన్ని వేల మంది, ఎంతో టచ్ ఉన్న ప్రొసెషన్, ఎంత పెద్ద సమూహం అది. మేళ తాళాలతో, నాట్యముతో. నేను చాలామంది క్రైస్తవులు ఓ పాట నేర్చుకున్నారు. ఏడా పాట? దావీదు వల్లెని నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. ఇది మర్చి ఇది అసలు మీకు జ్ఞాపకం ఉందా? దావీదు డ్యాన్స్ చేశాడు, అక్కడికక్కడ కన్నీరు కార్చవలసి వచ్చింది. భయపడిపోయాడు. ఇదంతా పెద్ద ఉద్యమంలాగా వెళ్ళిపోతాను. ఆలోచించడం ఆ ఉద్యమం అంతా కూడా ఆగిపోయిందంటే, ప్రొసెషన్ ఆగిపోయింది. అక్కడ డెడ్ బాడీ కనబడుతుంది. ఏకా దేవుడు నేను కాపాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. అకస్మాత్తుగా నేను ఏమి చేయకుండా నీకు టైం ఇస్తున్నాడు. చాలామందికి ఇది అంతా అలవాటు అయిపోతుంది. సేవ అలవాటే, పాటలు అలవాటే, చప్పలు కొట్టడం అలవాటు, అనే అలవాటే. నీ చేసే పనులు లేకుండా నువ్వేం చేస్తున్నావు? యోధ ఇస్కరియోతు అవ్వాలి. ఆ చేతిని దేవుని యొక్క యేసు ప్రభువు యొక్క శరీరం, రక్తము, వారు దాంట్లో పాల్పొందుతున్నారు. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్పొందుతున్నావు. నీ చేయగలదో చూసుకోకుండా నీ చేయి దొంగతనాలు చేస్తున్నాయి. అకస్మాత్తుగా చాలామంది చిన్న దొంగతనాలు చేస్తారు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల దొంగతనం అయిపోతుంది. ఒక ఆయన, అరే బాబు, అక్కడ ఆయనకి ఈ క్యారియర్ తీసుకెళ్ళమన్నాడు. క్యారియర్ సరే, ఈ క్యారియర్ ఏదో కొంచెం బరువు ఉంది, క్యారియర్ తీసుకెళ్తాడు. కానీ మంచి గుంపలాడుతున్నాడు, చాలా గుంపలాడుతుంది. సరే, అరే మాకు ఇటువంటి దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాను. ఇది కాడుతాను ఈ ముక్కులో లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటది? వాసన, శోధన కూడా వస్తుంది. అసలు దూరం అయిన తర్వాత మొత్తం అంతా తినద్దు, కానీ అసలు మొత్తం జస్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం మామూలుగా నాలుగు మీద అందాం అనుకున్నాడు. అందాం అనుకునే లోపల ఏమో మొక్క తినేస్తే దాంట్లో వచ్చింది. అదేమో తెలుస్తుందా? ఇన్ని ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం ఒకటి తినేసి కొంత ఇంకో పర్లాగా వెళ్ళిన తర్వాత అనుకున్నాడంట, బాగా చాలా బాగుందిరా బాబు. సరే, రెండో మొక్క తినేసి వాళ్ళకి ఎలా తెలిస్తే రెండో మొక్క తినేసాడట. మళ్ళీ అనుకున్నాడు శోధన వస్తానే ఉన్నాడు. శోధన బలమైపోతుంది, అది ఆగలేకపోతున్నాడు. ఇంకొక పర్లాగా వెళ్ళిన తర్వాత ఇంకొకటి లాగా చేశాడు. ఇది అలవాటు అయిపోయి చివరికి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి అంత ఖాళీ అయిపోయింది. ఎలా ఉన్నాయి నీ చేతులు సహోదరి? ఎలా ఉంటుంది? ప్రతి చిన్న విషయంలో పశ్చాత్తాపడేమనుకుంటున్నావు. ఇది నవ్వులాట కాదు. చేతులు ఎలా ఉంది? నీ చేతులు పరిశుద్ధంగా లేకుండా అపవిత్రమైనటువంటి చేతులతో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను దేవుని దగ్గర తీసుకురావడానికి విస్తారంగా తీసుకొస్తున్నారు. కానీ చేతులు శుభ్రం లేదు. దేవుని మీరు అడగట్లేదు, ప్రభు
నా చేతులలో ఉంది. నీ చేతులు శుభ్రం లేకుండా అందుకే ఇందాకే చదువును, యెహోవా నీ గుడారములకు అతిథిగా ఉండదగిన వాడేవాడని 15వ కీర్తనలో. 24వ కీర్తనలో ఏముంది? పర్వతం ఎక్కదగిన వాడు శుద్ధ హృదయము నిర్దోషమైన ఎలా ఉంది నీ హృదయం? ఏమంటున్నాడు పేతురు? ఏమంటున్నాడు? నీ యొక్క హృదయము దేవుని ఎదుట సరి. నీ మంచి వరకే ఉన్నాయి వాక్యం, నా మంచి వరకే ఉన్నాయి వాక్యం. సరి చేసుకున్నాం, ప్రతి చిన్నది సరి చేసుకున్నాం. ఉద్యోగం ఇస్తుంది. లేకుంటే నీవు ఎలా ఉంటావంటే ఉద్యోగం ఆర్పేసేది అనుకుంటావు. అలాగే ప్రయోజనం సంఘాన్ని కట్టుకోవాలి, సంఘాన్ని బాగు చేసుకోవాలి. సహోదరులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు. మీరు మీ చేతులు శుభ్రంగా లేవు, అది ఇది చేస్తున్నారు. దేవుని యొక్క అకస్మాత్తుగా ఆయన పర్యవసానం కానీ ఆయన తాకుదలం కానీ నీ మీద రాకముందే నీకు అలవాటైపోతుంది. ఆ పంచే, ఈ పంచే, ఈ పంచే, ఆ పంచే. మీరు ఎవరు ఎత్తలేరు, నువ్వు ఎత్తు. ఎలా ఉన్నాయి నీ చేతులు? ఎలా ఉన్నాయి నీ చేతులు? అడిగా దేవుని ప్రభు నా చెయ్యాలని ఉంది. అడుగు ఈ రాత్రి అడుగు. ఏమి నిద్ర వచ్చేస్తున్నా నీకు? మీటింగ్ అవగా నిద్ర, మీటింగ్ అవగా నిద్ర. ఎవరు పడబోదాం అనుకుంటున్నావు? నిద్ర మానేసి పశ్చాత్తాపడు. విస్తారమైనటువంటి ఇవన్నీ కాదు లేదు, నాకు అవసరం లేదు అంటున్నాడు ఆయన. ఈ క్రమ నాకు అవసరం లేదు, నాకు ఏమీ అవసరం లేదు. 15వ వచనం, 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు మీ చేతులు చాపునప్పుడు నేను చూడగా నా కన్నులు కప్పుకొందును. మీరు చేతులు చాపుతారు. నేను చేతులు చాపమన్నా చేయడు, మంచిదే, చేయడు. చాపడం మంచిది. నా కన్నులు కప్పుకుంటాను అంటున్నాడు. మన చేతుల్లో శుభ్రత లేదు కనుక ఆయనకి ఇష్టం లేదు. దేవుడు నీకు ఒక తరుణం ఇస్తున్నాడు. నేను తగిన దానం కాదంటే నేను నీకు సేవలో పనులు ఉన్నాయి అంతే. నేను గర్విష్ఠురాలుగానే ఉంటాను, మీ ఇష్టం అది. ఇది పరిశుద్ధమైన సేవ, నా సేవ కాదు, ముఖర్జీ సేవ కాదు. ఇది దేవుని యొక్క నేను సైతం భయపడాలి. నేను సైతం అయోగ్యమైన ప్రతి దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఏదైనా ఉంటే ప్రతి దాని విషయంలో అందరూ పశ్చాత్తాపడాలి, అందరూ పశ్చాత్తాపడాలి. నీవు పశ్చాత్తాపడు, నేను పశ్చాత్తాపడాలి. ఇది నామకాల సంఘంగా తయారు చేయమ్మా. వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైనా వాళ్ళు చేసుకుంటారు, మనకు అవసరం లేదు. కానీ నిర్దోషమైన చేతిని కాపాడుకోవాలి. దేవుడు నీతో మాట్లాడదు. మీరు కొంతమంది దేవుడు నీతో మాట్లాడాలని వాళ్ళు మీకు లేవు. అందుకని దేవుని భయం లేదు. ఎప్పుడు కూడా దేవునితో నీకు సంబంధం లేనే. అతడు ఆ ఉచ్చారేటువంటి వాడు పాపం అవుతుంది. దేవుడు అక్కడికక్కడే తీర్పు తెచ్చేసాడు. భయం ఎక్కడ ముందుకు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా పట్టాలని చూసినాడు. ఏముంది? అందరూ ఏమనుకుంటారు, ఏముందండి దాంట్లో, అది పడిపోతుందేమో అని చెయ్యి బాగా పెట్టాడు. దాంట్లో తప్పేముందండి? దేవుడు అంత కఠినమైన దేవుడా? ఆయన సేవ నిమిత్తమే అది పడిపోతుంటే పట్టుకుంటే అతను చంపేటువంటి అనుకుంటున్నాను నేను. కానీ అతని చేతులు శుభ్రంగా లేవు, అతని హృదయం శుభ్రంగా లేవు. ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే దేవుని యొక్క కృప. ఇంకా దేవుని బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క కృప. ప్రతి ఒక్కొక్కరు గమనించు, ప్రతి ఒక్కొక్కరు గమనించు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దావీదు చేసిన మహా తప్పు ఏంటంటే, దాని ముందు గురించి చదువుకుంటే తెలుస్తుంది. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే క్రొత్త బండిని వాళ్ళు బండి ఎక్కించారు. సో మనం ఇంకా బ్యూటిఫుల్ బండి ఎక్కించేద్దాం అనుకున్నాడు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చూడలేదు. ఎవరు మోయాలంటే మందసము ఎవరు మోయాలి చెప్పండి? తమ భూషముల మీద ఎవరు మోయాలి? లేవీలు మోయాలి. లేవీలు, యాజకుల పని వేరు, లేవీల పని వేరు.
దేవుడు మనకి ఏమిస్తున్నాడు? యాజకులను ప్లస్ లేవీలు ఈ మందసం మోయాలి. ఆ మోయడానికి రాడ్ ఉంటుంది, అటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. అది పర్మనెంట్గా ఉండాలంటారు. దాన్ని తీయడానికి చేయడానికి వీలు లేదు. అలాగే పోతున్నారు వాళ్ళు భోజనముల మీద మోయాలి. ధర్మశాస్త్ర గ్రంథం అందుకని దేవారాత్రులు చదవాలి. దేవారాత్రులు చదవాలని రాసినవాడే ఆయన. రాసినవాడే ఎంతో చక్కగా వ్రాసి అన్నీ బాగా కనుక్కున్నవాడే తప్పు చేసి నేను చాలా గండురాలవా? దాడి కంటే చాలా గండురాలవా నువ్వు? ఒకేసారి ఆ ప్రొసెషన్ అంతా కూడా ఆగిపోయింది. నాట్యం అంతా ఆగిపోయింది, సంతోషం అంతా ఆగిపోయింది, ఉద్యోగం అంతా ఆగిపోయింది, విషాదంగా మారిపోయింది. కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఏం చేయలేవాడికి అర్థం కాదు. ఏడుపు మిగిలినాయి. అక్కడ దేవుని సేవలో ఏడుపు. ఏమి జరగబోతుందో నాకు తెలియదు. ప్రతి ఒక్కొక్కరు కూడా మనకు ఉద్యమం రావట్లేదు ఎందుకు ప్రభు అంటున్నాం. మైండ్ ప్రార్థనలన్నీ సరి చేసుకో, ఎవరికి వాళ్ళని సరి చేసుకో. ప్రభు మా కళ్ళు బాగలేదు, మా చేతులు బాగలేదు, మా హృదయాలు బాగలేదు. వేషధారుల గుంపు, ఇదేంటిది? వేషధారుల గుంపు అంతే. ఎందుకంటే పాపను దాస్తున్నారు. పాపమును బయట పెట్టలేదు. మీరు ఎవరు బయట పెట్టినా అది ఏదో ఊరికే అంటారు కదా. ఎవరు ఉన్నారు? విషం అనేది అంత అజాగ్రత్త కనపడుతుందా నీకు? విషం ఏదైనా పడింది అంటే అన్నంలో పడితే నువ్వు అన్నం ముట్టలేదు. నీ హృదయంలో విషం చేరిందంటే అదేం లేదండి. ఎందుకు అంటున్నావు? ఎందుకు తేలికించుతున్నా? పాపం అనేది అదొక యాటమ్ బాంబు లాంటిది. నీ జీవితం పేరుపడడానికి సిద్ధమన్నది. అందుకని ఏం చేస్తున్నాను? సాధారణ నిద్రపోస్తున్నాను. ఎప్పుడు నీకు ఏమవుతుందో తెలియదు. ముందుకు సాగిపోతున్నావు. మీరు ప్రార్థన చేసినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అంటున్నాను. మీరు మొరపెట్టినాను, నేను వినమంటున్నాడు. నేను వినను. సోదరులారా, ఈ పూటలు మనకి ఏమైపోతుందంటే మనకి అలవాటు అయిపోతుంది. దావీదుకి అలవాటు, సంగీతం మైండ్ ఏమీ అలవాటు అయిపోయినాయి. అతనికి ఆ వచ్చాకేమో అప్పుడు ఒక మందసం వాళ్ళ ఇంట్లో ఉంది కదా, అది కూడా అలవాటు అయిపోయింది. బండి తోలేవాడు, తర్వాత దాన్ని కాపాడేవాడు, ముందు వెళ్ళేవాడు, లేదా పక్కన ఉన్నవాడు. ఇదంతా మందసం ఎప్పటి నుంచో ఈ నెల నుంచి మా ఇంట్లో ఉన్నది కనుక అలవాటు అయిపోయింది. నీకు దేవుని సన్నిధి అలవాటు అయిపోయింది. ఏకకాలం నువ్వు అలవాటుగానే ఉంటావు. దేవుని సన్నిధిలో తగ్గించుకోకుండా ఉంటావు. కీర్తన గ్రంథం 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవిస్తా ఉన్నాడు. నా కట్టడను వివరించటకు నీకేమి పని? దేవుని కట్టడం కూడా వివరిస్తాను. నీకేం పని అంటున్నాడు? ఇంకా నా నిబంధన నీ నోట వచించదవని, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నా మాటలను నీవు వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వాటితో ఏకీభవించదు. దొంగను చూసినప్పుడు నీవు ఏకీభవిస్తున్నావు. సరైన మనసు నీకు లేదు. కోడలు రా మంచిది, దాన్ని వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవద్దు. పనులా దేవుడు చూసుకుంటాడు. నీకు రక్షణ వచ్చే వరకు, నీ చేతులు దేవుడు పరిశుద్ధపరిచే వరకు కూడా, నీ హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరిచే వరకు కూడా దేవుని సన్నిధిలో ఎలుగెత్తేడు అయ్యో ప్రభువా, ఆఖరనేవాడు తన చేతులు శుభ్రంగా లేదు, కాపాడుకోలేదు. ఏం చేశాడు చెప్పండి? ఆకారం చేసి తప్పని చెప్పండి. ఏం చేశాడు? ఈ చేతులతో ఏం చేశాడు? దొంగతనం చేశాడు. బంగారు కమ్మి, ఇంకేమి బట్టలు, చీనాలు వస్త్రాలు
ఈ చేతులతో దొంగతనం చేసి మామూలుగా ఉన్న లైన్లో ఉన్నాడు. అది అతను ఏం చేయవలసి వచ్చిందంటే రాళ్లతో కొట్టవలసి వచ్చింది. పెద్ద కుప్ప చేశారట. ఒకటి ఆకానేనా ఆకానికి సంబంధించిన అందరినీ గుడారంతో సహా ఖర్చు పడేశారు. అప్పుడు దేవుడు తిరిగి వాళ్ళని హాయిపట్నం మీద జయించాడు. మనకెందుకు చేయడం లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకో, నిన్ను నీవు తగ్గించుకో. యేసయ్యా నన్ను మార్చు, నా చేతులు శుభ్రపరచు, నా యొక్క హృదయం శుభ్రం చేయి, నాలో ఉన్న పాపం తీసివేయి, నేను గర్విష్ఠురాలు అని పశ్చాత్తాపడితేనే నీకు ఈ సేవలో పాల్పొందుతున్నాను. ప్రార్థన చేసుకో, ప్రతివారు ప్రార్థన చేసుకో. ఈరోజు బుధవారం అనుకుంటారు, కొద్దిసేపు ప్రార్థన చేయగలం. ప్రతివారు ప్రార్థన చేసుకోండి, ప్రతివారు ప్రార్థన చేసుకోండి. ఎవరైనా ఆలోచన దేవుని భయం తెచ్చుకో. మనం ఉద్యోగం కావాలంటున్నాం, ఎక్కడ ఉద్యోగం వస్తుంది? చేయాలి. మోకరించి ప్రార్థించి, సరైన మోకరంతో ప్రార్థించి, సరైన మోకరంతో ప్రార్థించి, పశ్చాత్తాపంతో పాదాలు పడుకో. ఎవరు కూడా హృదయం కడిపరచుకో. ప్రతివారు పశ్చాత్తాపం, ప్రతివారు పశ్చాత్తాపం. అందరూ చేసుకోవాలి. అందరూ ఎవరు నగరకున్నాను, ఎవరు నగరకున్నాను, ప్రతి వాళ్ళు తెరవరు. మీ స్వరాన్ని ప్రార్థించండి.